నియోజకవర్గంతో పాటుగా రాష్ట్రంలో మరి నేను హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా కూడా ఉన్నా. అక్కడ కూడా 150 మున్సిపల్ డివిజన్లల్లో చాలా సజావుగా ప్రక్రియ జరుగుతూ ఉంది. ఇక్కడ కూడా హుస్నాబాద్ నియోజకవర్గంలో ఎక్కడ కూడా చిన్న ఇబ్బంది లేకుండా అప్లికెంట్ ఇట్లా జరిగింది అట్లా జరిగింది అనేటువంటి చర్చ లేకుండా ఈ కార్యక్రమం కొనసాగింది. ఇందుకు సహకరించిన అందరి అధికారులకు, ప్రజాప్రతినిధులకు, పౌరులందరూ కూడా స్థానిక శాసనసభ్యులు గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ కార్యక్రమం తర్వాత ఈ యొక్క ఎంపిక ప్రక్రియకు సంబంధించిన విషయం లోపల కూడా అందరూ నిజమైన లబ్ధిదారులకు ప్రయోజనం కలిగే విధంగా రాజకీయాలకు అతీతంగా సహకరించాలనే మాట ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఇంకా ఇతరత్ర అంశాలు కూడా ఏమున్నా ఇవాళ పొద్దున మామూలుగా హమాలి 2 సంఘాల దగ్గరికి పోయినాం. వాళ్ళందరికీ చెప్పినా, నేను ఆర్డీఓ గారు కూడా చెప్తాను, మరొకసారి ఎంఆర్ఓ గారిని, నేను హాస్పిటల్ సూపరింటెండెంట్ తోటి మాట్లాడినా. వాళ్ళందరూ కూడా ఇక్కడ జనరల్ అవైలబుల్ హెల్త్ చెక్ తోటి ఒక మెడికల్ హెల్త్ ప్రొఫైల్, బ్లడ్ టెస్ట్ గానీ, సిబిపి గానీ వాళ్ళందరికీ. మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్. రైజ్, ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. రోజు కొంతమంది చొప్పున 2 అమాలి సంఘాలతో పాటుగా ఇక్కడ రోజు గుమస్తా సంఘాలున్నాయి. ఆటో కార్మికులు ఎవరైతే మామూలుగా రోజువారీ జీవనం కొనసాగిస్తారో వాళ్ళందరికీ డైలీ బేస్డ్గా ఒక ప్రత్యేకమైనటువంటి అవకాశాన్ని అక్కడ ఇచ్చి అందరి యొక్క బ్లడ్ ప్రొఫైల్ ఇక్కడ ఈ నియోజకవర్గం ఆదర్శంగా ఉండే విధంగా వాళ్ళందరికీ చేసి అవసరమైన ట్యాబ్లెట్లు ఇతరత్ర ఒకవేళ ప్రభుత్వంలో లేకపోతే సొంతంగా నేను ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్న ఆ కార్యక్రమంలో తీసుకొని పోవాలని సందర్భంగా నేను కోరుతూ ఈ కార్యక్రమాలన్నీ అమలు జరగడానికి, సజావుగా జరగడానికి అందరూ కూడా ప్రతి ఒక్కరూ నాకు సహకారం చేయండి. తప్పకుండా నేను మా దగ్గర రావచ్చా, వద్దా, కలవచ్చా, కలవరాదా, కలుస్తాడా, కలవడానికి అవసరం లేదు. నేను ఇక్కడుంటే హుస్నాబాద్ కార్యాలయము, ఇల్లు వారం 10 రోజుల ఎమ్మెల్యే గారి అధికారిక నివాసమైనటువంటి గవర్నమెంట్ క్వార్టర్లోకి వెళ్తాం. అక్కడ కావచ్చు, ఆఫీస్ కావచ్చు, లేదా ఇక్కడుంటే రోజు హుస్నాబాద్లో లేదా ఇతరత్ర మండలాల్లో రోజు పొద్దున మామూలుగా ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి పొద్దున్నే 6 గంటలకి బయటకు వెళ్తాం. అప్పుడు కావచ్చు, ఎప్పుడైనా ఏ సమస్య ఉన్నా నన్ను కలవలేకపోయినా అనే మాట దయచేసి రానియకుండా ఎవరినైనా కూడా లేదా నా కార్యాలయంలో ఉన్నటువంటి సిబ్బందికైనా మీ సమస్యను చెప్పి పరిష్కారం చేసుకోవాలని కోరుతూ నేను రాజకీయ పార్టీలకు అతీతంగా ఇక్కడ వాళ్ళందరూ కూడా కోరుతాను. ఇంకొక మాట, హైదరాబాద్లో ఒక ప్రత్యేకించి ఒక అధికారిని నియమించుకున్నాం. వైద్య పరీక్షలకు సంబంధించి ఎవరైనా ఇక్కడి నుంచి హైదరాబాద్కు వస్తే ప్రభుత్వ తరఫున నేమ్స్ హాస్పిటల్లో, ఎంఎన్జేలా అంటే క్యాన్సర్ హాస్పిటల్ సంబంధించిన ఎల్ఓసీలు ఇస్తారు. ముందే ఎస్టిమేట్ చేస్తే వాళ్ళకి గవర్నమెంట్ శాంక్షన్ చేస్తూ ఉంది. మిగతా సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పించే కార్యక్రమం, లేదా చికిత్స పొందుతున్న సందర్భంలో మంచి చికిత్స అందజేయడానికి కూడా నా ప్రతినిధి అక్కడ ఒక వ్యక్తి ఉంటాడు. మీరు ఇక్కడ కార్యాలయం చెప్తే అక్కడ ఆయన టెలిఫోన్ చేయగానే ఆ పేషెంట్ దగ్గరకు పోయి మంచి మెరుగైన చికిత్స అందే విధంగా ఆయన డాక్టర్లతో మాట్లాడి పర్యవేక్షణ చేసే సిస్టాన్ని కూడా ఏర్పాటు చేసిన ఈ అవకాశాన్ని కూడా పార్టీలు, వ్యక్తులు సంబంధం లేదు. దయచేసి దీన్ని కూడా ఉపయోగించుకోండి. అన్నిటికంటే ఆరోగ్యంగా అందరు బాగుంటే ఏదో ఒకటి చేసుకొని బతారనే ఆలోచనతో ఈ కార్యక్రమం కూడా తీసుకున్నాం. తప్పకుండా మెడికల్ హెల్ప్ అనేది అట్మోస్ట్ ప్రయారిటీగా, రైతులు ఇరిగేషన్ అనేటువంటిది, ఇల్లు లేనటువంటి వాళ్లకు ఎడ్యుకేషన్ కూడా రాబోయే కాలంలో హుస్నాబాద్ ప్రాంతంగా విద్యాపరంగా కూడా అభివృద్ధి చేయడానికి ఒక ప్రణాళిక ఉంది. నాగ నేను ఒక స్టూడెంట్ లీడర్గా తప్పకుండా అటువంటి కాన్సెప్ట్ కూడా తీసుకొని ముందుకు పోతామనే మాట మనం చేస్తూ ఇటువంటి కార్యక్రమాలు విజయవంతంగా జరగడానికి సహకరించండి. నెలనే అయింది, మనం తిట్టేదంటే ఒక ఏడాది తర్వాత తిట్టుడు. ఇప్పుడే తిట్టుడు షురు ఇంకా ఏడాది దాకా ఉందా టర్మ్ ఇది. తిట్టేటప్పుడు మీరు దిగిపోగా తిరుగుతుంది చిత్తం చేయకపోతే. ఏమే అయ్యప్ప, అంతే కదా, కౌన్సిలర్లు కూడా కొడతాను అంతే.